హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. లైవ్ కాల్ లో జాయిన్ అయ్యారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ వివి రావు గారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే వివి రావు గారు. ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. లేటెస్ట్ గా వస్తున్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్, గల్ఫ్ దేశాలన్నీ కూడా మూకుమ్మడిగా అమెరికా దగ్గర మొరపెట్టుకున్నాయంట, ప్రైవేట్ గా చెప్పినాయంట. ఇరాన్ లో ప్రస్తుత పాలనా యంత్రాంగం కుప్పకూలే వరకు, ఇరాన్ ఓడిపోయే వరకు, ఇరాన్ ఇక నా వల్ల కావట్లేదు అనే వరకు మీరు దాడి చేస్తానే ఉండండి అని చెప్పి గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నాయంట అమెరికాకి. ఎలా చూస్తారు సార్ దీన్ని? ఇప్పుడు గల్ఫ్ దేశాలు, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ అని దేన్ని అంటారో, ఇదంతా ఇట్ ఈస్ లెడ్ బై సౌదీ అరేబియా. మిగతా దేశాలు ఒమాన్, మిగతా యుఏవి ఇవన్నీ చాలా చిన్న దేశాలు. ఇవన్నీ సున్నీ దేశాలు. సున్నీ దేశానికి ఇరాన్ షియా దేశానికి పడదు. సో దీనికి ఏంటంటే, అందుకనే చెప్పి ఇరాన్ సిరియాను కొంతవరకు సపోర్ట్ చేస్తుంది, తర్వాత లెబనాన్ లో హెజ్బుల్లాని సపోర్ట్ చేస్తుంది, యమన్ లో హౌతీస్ని సపోర్ట్ చేస్తుంది. యమన్ లో హౌతీస్ కి సౌదీ అరేబియాకి పడదు. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళని ఇప్పుడు దెబ్బతీశారు కాబట్టి, రక్షణ కేవలం అమెరికా ఇవ్వగలదు కాబట్టి ఫ్యూచర్ లో కూడా. సో వీళ్ళందరూ, కాకపోతే ఇది ఏంటంటే ఫార్మల్ గా పబ్లిక్ కి బయట రాదు. ఇది పార్ట్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్ కూడా అయి ఉండొచ్చు. ఇది ఒకటి గ్రహించాలి మనం. ఎందుకంటే యుద్ధ సమయంలో వేరు ఒపీనియన్స్ అన్ని ఇలా రిలీజ్ చేస్తూ ఉంటారు ఎనిమిని కన్ఫ్యూజ్ చేయడానికి. ఎన్ని చూసినా కానీ ఇస్లామిక్ దేశాలన్నీ అల్టిమేట్లీ ఒకే తాటి మీద వస్తాయి. సో ఏంటంటే ఇరాన్ మీద ఇప్పటి వరకు ఏం చేయలేని వాళ్ళు రెజ్యూమ్ చేంజ్ కోసం వాళ్ళు ప్రెస్ చేయరు. ఎస్, వాళ్ళు హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయడానికి మాత్రం వాళ్ళు ప్రెస్ చేసే 100% అవకాశం ఉంది. 100% కాదు, 200%. అందులో డౌట్ ఏం లేదు. అయితే రెజ్యూమ్ చేంజ్ అన్నది మాత్రం వాళ్ళు నిజంగా ఇంట్రెస్టెడా కాదా అన్నది ఏంటంటే అది పార్ట్ ఆఫ్ సైకలాజికల్ వార్ఫేర్ కూడా కావచ్చు. అదేంటంటే అమెరికాకి బలం ఇస్తుంది, అంటే వాళ్ళ ఆపరేషన్స్ లాంచ్ చేయడానికి. ఇంకా సెకండ్ థింగ్ అంటారా, అమెరికా ఏమని చెప్తుంది, మేము వేరే పార్టీతో మాట్లాడుతున్నాం వాళ్ళ గవర్నమెంట్ కాకుండా. అంటే ఏంటంటే గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు ఐఆర్జీసీ ఉందో, ఐఆర్జీసీ లెడ్ గవర్నమెంట్ దానికి వీళ్ళకి అమెరికాకి పడేటట్టు కనిపించట్లేదు. అందుకని చెప్పి నాన్ ఐఆర్జీసీ గవర్నమెంట్ ఏదైతే సివిలియన్ గవర్నమెంట్ ఉందో వాళ్ళకు ఉన్న అసెంబ్లీ స్పీకర్, నేషనల్ పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కానివ్వండి, దానికి ఉన్న స్పీకర్ ద్వారా వాళ్ళు చర్చలు జరుపుతున్నట్టు మనం అనుకోవచ్చు. అయితే వాళ్ళకి నిజంగా ఎంతవరకు నెగోషియేటింగ్ పవర్ ఉన్నదన్నది చాలా డౌట్. ఎందుకంటే ఐఆర్జీసీ ఫార్మ్ కంట్రోల్లో ఉంది ఇరాన్, అందులో డౌట్ ఏమీ లేదు. ఈ రోజు కూడా ఫార్మ్ కంట్రోల్లో ఉంది. ఇంకా పాకిస్తాన్ మీడియేషన్ అంటారు, అది ఫెయిల్ అయిపోయింది. పాకిస్తాన్కి మీడియేషన్ చేయగలిగే కెపాసిటీ లేదు ఎటు పరిస్థితుల్లో. పాకిస్తాన్ మీడియేషన్, ఎందుకంటే ఎవరైనా మీడియేషన్ చేయాలనుకున్న వాళ్ళు జనరల్ గా ఒక నిజమైన పవర్ అయి ఉండాలి, ఏదో పవర్ ఉండాలి. ఎకనామిక్ పవర్ అన్న అయి ఉండాలి, లేకపోతే ఇంటర్నేషనల్లీ మంచి స్టాండింగ్ అన్నా ఉండాలి ఖతార్ లాగా, లేకపోతే ప్రపంచంలోనే మేము ఎప్పుడు న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటామని స్విట్జర్లాండ్ లాంటి దేశం అన్న అయి ఉండాలి. అంతేగాని టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తా, యాంటీ షియా ఆపరేషన్స్, దేశంలో షియాలందరినీ చంపేస్తా, ప్రాపర్ సున్నీగా బిహేవ్ చేస్తా, సౌదీ అరేబియాతో ప్యాక్ట్ చేసుకుని ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యి హమాస్ని డిసామ్ చేస్తామని పాలెస్టీనియన్స్ ఎదురుగా చెప్తా, ఇటు ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తా, మళ్ళీ ఇజ్రాయెల్ని ఖండం చేస్తాం, మా టెహరాన్లో మా ఎంబసీ పక్కన బాంబు పడింది అని చెప్పి దానికి ఇది చేస్తా, ఇవన్నీ చేస్తా ఉంటే అది కొంచెం కష్టం. పాకిస్తాన్ మీడియేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సిచ్యువేషన్ లేదు సార్. పాకిస్తాన్కి అంత స్తోమత లేదు. కేవలం ప్రపంచంలో 3 దేశాలు ఉన్నాయి, రష్యా, చైనా, ఇండియా. రష్యా అయితే యుక్రెయిన్లో ఆల్రెడీ ఇరుక్కుపోయింది కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది. చైనా అయితే ఇరాన్ని పరోక్షంగా చాలా వరకు సపోర్ట్ చేస్తుంది. ఆపరేషన్స్ లో కూడా కంబాట్ ఇన్ఫర్మేషన్, తర్వాత ఇంటెలిజెన్స్ వార్ఫేర్, సైబర్ వార్ఫేర్, తర్వాత శాటిలైట్ ఇమేజరీ, మిసైల్స్ కావాల్సిన మెటీరియల్ ఇవన్నీ సప్లై చేస్తుంది. సో ఇందులో మోస్ట్ న్యూట్రల్ ఏజెన్సీ అన్ని కంట్రీస్ కి యాక్సెప్టబుల్, దట్ ఈస్ పాలెస్టీన్, ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా, అందరికీ ఏంటంటే ఇండియా. అటువంటి కంట్రీని ఇప్పుడు వరకు చాయిస్ లోకి తీసుకురాలేదు. మనం కూడా వెయిట్ చేస్తున్నాం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి మీడియేషన్ ఎంతవరకు జరుగుతుంది అన్నది చూడాలి. అయితే ఈరోజు మార్నింగ్ మాత్రం అక్కడ ఉన్న ఇస్ఫాన్ అన్న ఒక సిటీని తీవ్రంగా బాంబింగ్ చేసినట్టు విన్నాం. ఎందుకంటే మధ్యలో ఒక ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, ఒక రిపోర్ట్ అవుట్ చేసింది. ఇప్పుడు వరకు ఎందుకు అవుట్ చేయలేదు, సడన్ గా ఈ రోజు ఎందుకు అవుట్ చేసింది అన్నది
కొన్ని సందేహాలు ఉన్నాయి దాని మీద. వాళ్ళు ఏమంటారంటే లాస్ట్ జూలైలో జరిగిన ఆపరేషన్ కి టైంకి మిగతా సిటీస్ లో యురేనియం లేదు, అప్పటికే తరలించేశారు సేఫ్ ఏరియాకి. దానివల్ల ఈ అటాక్ అమెరికా అటాక్ చేసినా కానీ బాంబింగ్ చేసినా కానీ శుద్ధి అయిన యురేనియం అంటే మాక్సిమం శుద్ధి అయింది ఏంటంటే హాఫ్ ఎ టన్ అనుకోవాలండి. యాక్చువల్గా 99% యురేనియం శుద్ధి అయితే యాక్చువల్గా 50 kgs చాలు. 500 kgs అంటే 10 బాంబుల వరకు మెటీరియల్. పోనీ అందులో ఇంకా ఫిల్టరేషన్ లో ఇది చాలా పోతుంది కాబట్టి హెక్సాఫ్లోరైడ్ అని ఒక ఇంటర్మీడియటరీ ఫార్మ్ మెటీరియల్ ఉంటుంది, దాన్ని సిలిండర్స్ లోకి లోడ్ చేసి తీసుకెళ్లిపోయారని స్పష్టంగా కూడా చెప్పట్లేదు. బహుశా అయి ఉండొచ్చని ఒక ఇండివిజువల్ రిపోర్టర్ ద్వారా శాటిలైట్ ఇమేజరీ చదివి నేను ఇలా కంక్లూజన్కి వచ్చానని చెప్తున్నాను. కానీ ఆ రిపోర్ట్ వాడుకుని వీళ్ళు బాంబింగ్ చేశారు. అందులో వాళ్ళకున్న మిలిటరీ హెడ్ క్వార్టర్స్ బాజిత్ అని ఇంకోటి పారామిలిటరీ ఫోర్స్ ఏదైతే ఉందో దాని హెడ్ క్వార్టర్స్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఇంకొక స్టేట్మెంట్, వింత స్టేట్మెంట్ వచ్చింది. హార్ముజ్ జలసంధి పూర్తిగా ఓపెన్ చేయకపోయినా మాకు పర్వాలేదు, అది మరి అదేంటో నాకు అర్థం కాలేదు. హార్ముజ్ జలసంధి ఓపెన్ చేయకపోతే, లేకపోతే అక్కడ ట్యాక్సెస్ ఇరాన్ వసూలు చేసుకోవడం మొదలు పెడితే మొత్తం యుద్ధంలో ఇరాన్ గెలిచినట్టే లెక్క. రెజిమ్ చేంజ్ కాకపోయినా కానీ వాళ్ళు స్టార్ట్ చేసేసారు కదా సార్. స్టార్ట్ చేశారు. అంటే అది ఎంతవరకు ఎఫెక్టివ్ అన్నది కొంచెం డౌట్ఫుల్ అండి. ఎందుకంటే కొన్ని అయితే షిప్స్ అక్కడి నుంచి స్మగ్లింగ్ రూట్ లో రావాలన్నట్టుగా చూస్తున్నాయి. అంటే ట్రాన్స్పాండర్స్, సిగ్నేచర్స్ అవాయిడ్ చేసి అందులో ఒక షిప్ ని వాళ్ళు దెబ్బతీయడం కూడా జరిగింది, ఇంకో షిప్ ని పేల్చేయడం కూడా జరిగింది. అది పాకిస్తాన్ ని ఫ్లాగ్ పెట్టుకుని అమెరికాకి కావాల్సిన ఆయిల్ తీసుకొస్తున్నారని ట్రై చేసినట్టు రిపోర్ట్ వచ్చింది. సో ఇలా చాలా కన్ఫ్యూజన్ జరుగుతుంది. అంటే ఏంటంటే అది పకడ్బందీగా ఆర్గనైజ్ సిస్టమ్ కింద లేదు. సో ఆ ఆర్గనైజ్ సిస్టమ్ లో వాళ్ళు ఆల్రెడీ పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసింది. సో ఆ యాక్ట్ ప్రకారం వాళ్ళు లీగల్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలని చూస్తారు. ఇది కొత్తగా జరుగుతున్న చర్య. అఫ్ కోర్స్ లాస్ట్ 400 years లో ఎప్పుడో జరిగిన యుద్ధాల్లో అది కంట్రోల్లోకి తీసుకున్నారనుకోండి. కాకపోతే ఎప్పుడు టోల్ ట్యాక్స్ వసూలు చేయలేదు, దాన్ని ఇంటర్నేషనల్ వాటర్ వే కిందే వదిలేశారు. అది కొత్తగా ఇరాన్ గెలిచినట్టు ఉంటుంది. తర్వాత వాళ్ళకి ఎకానమీ కొంచెం స్ట్రెంథన్ అవుతుంది. ఎందుకంటే పర్ డే 20 million rupees వాళ్ళకి వచ్చినా గానీ సంవత్సరానికి బోల్డంత డబ్బులు అవుతాయండి. సో అదేంటంటే నిజంగా ఎకనామిక్ క్రైసిస్ లో ఉన్న దేశానికి చాలా ఇంపార్టెంట్ అది. సార్ ఇప్పుడు నిన్న డొనాల్డ్ ట్రంప్ చెప్తా ఉన్నాడు, వీలైనంత త్వరగా ఒప్పందం చేసుకోవాలి, చాలా ఫాస్ట్ గా చేసుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే మొత్తం పవర్ ప్లాంట్లు కావచ్చు అన్ని కూడా ధ్వంసం చేసి పడేస్తాము, కార్గు ద్వీపాన్ని స్వాధీనం చేసేసుకుంటాం అని చెప్పి ఆయన నిన్న ఒక హెచ్చరిక చేశాడు. ఇస్పాన్ మీద దాడులు చూస్తున్నాము, వీళ్ళేమో హర్ముజ్ టోల్ వసూలు చేస్తా ఉన్నారు. అంటే ఇంకా తీవ్ర స్థాయిలో జరిగే పరిస్థితి కనిపిస్తుంది సార్. మీరు గతంలో ఒకసారి అన్నారు డస్ట్ బాంబులు వేసే ఆలోచన కూడా చేస్తుంది ఇరాన్ అని. అవునండి, వాళ్ళ దగ్గర ఇప్పుడు 60% పైన అంటే 70% వరకు ఎన్రిచ్ అయిన యురేనియం 1/2 ton ఉంది. ఆ 1/2 ton కూడా ఎక్కువ మెటీరియల్ వాడి ఒక అణుబాంబు యాక్చువల్ గా తయారు చేయొచ్చు, అది కూడా ఉంది. అది ఎఫెక్ట్ ఫుల్లీ ప్రాపర్ అణుబాంబు కింద పనిచేయపోయినా కానీ రేడియేషన్ ఎక్కువ ఉండి, ఎస్పెషల్లీ క్రిటికల్ కంట్రీస్, ఇప్పుడు కార్క్ ఐలాండ్ ని క్యాప్చర్ చేశారనుకోండి అమెరికన్స్, దాని 90% ఎకానమీ దెబ్బతింటుంది ఇరాన్. అందుకని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే కార్క్ ఐలాండ్ మీద ఈ డర్టీ బాంబు వేసే అవకాశం కూడా ఉంది, లేకపోతే సౌత్ ఇజ్రాయెల్ లో వేసే అవకాశం ఉంది. ఎక్కడైతే ఇజ్రాయెల్ మనుగడ ప్రాబ్లం వస్తుందో అక్కడ ఇంకా నివాసయోగ్యం కాకుండా మాకు దొరకపోతే మీకు కూడా దొరకనివ్వన్నట్టుగా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ ఏరియాలో హమాస్ ఆపరేట్ చేయదు, హిజ్బుల్లా ఆపరేట్ చేయదు. సౌత్ ఈస్ట్ కూడా కరుగు మీద అంటే ఇప్పుడు వాళ్ళ కన్ను వాళ్ళే కూర్చుకుంటారు, కరుగు మీద డస్ట్ బాంబు వేస్తారా వాళ్ళు? ఇప్పుడు పాకిస్తాన్ పద్ధతిలో కూడా చూస్తే సయాలకోట్ లో ఆల్రెడీ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ మూవ్ చేసి కూర్చున్నారు అనిపిస్తుంది. ఇండియన్ అటాక్ హెవీగా జరిగితే వాళ్ళ మీద దిల్లి సెకండ్ వరల్డ్ వార్ లో రెడ్ ఓవర్ రెడ్ అని ఒక టాక్టిక్స్ అనేవారు. రెడ్ ఓవర్ రెడ్ అంటే నేను ఎలాగే చనిపోతాను కానీ మిమ్మల్ని కూడా బతకనివ్వను, దీన్ని ఒక టాక్టిక్స్ అంటారు. అంటే నాకు దొరకపోతే మిమ్మల్ని కూడా దొరకనివ్వను. అలాంటి ప్రయత్నం కూడా జరుగుతాయి, అదే సందేహం ఏం లేదు. ఎట్టి పరిస్థితులను ఎందుకంటే పాలెస్టీన్ వాళ్ళు ఏమంటారంటే జోర్డాన్ రివర్ కి వెస్ట్ సైడ్ ఏదైతే సముద్రం వరకు ఉందో ఆ ప్రాంతం అంతా మాదంటారు. అలాగే ఇజ్రాయెల్ కూడా సేమ్ ప్రాంతం ఉంటుంది. సో ఆ ప్రాంతాన్ని నిర్వీర్యం చేయడానికి ఎస్పెషల్లీ సౌత్ లో ఈజిప్ట్ బోర్డర్ సినాయ్ డెజర్ట్ అన్నది పాపులేషన్ చాలా తక్కువ ఉంటుంది, ఇజ్రాయలీస్ ఎక్కువ ఉంటారు, హమాస్ తక్కువ ఉంటారు, వెస్ట్ బ్యాంక్ లో పాలెస్టీనియన్స్ ఉంటారు, నార్త్ లో లెబనాన్ లో షియా ముస్లిమ్స్ ఉంటారు. అందుకని చెప్పి సౌత్ లో ఉపయోగించే అవకాశం కూడా ఉంది, అక్కడ కూడా ఉంటుంది.
సో ఏ విధమైన టార్గెట్ సెలెక్ట్ చేసుకుంటారన్నది వేరే సంగతి అండి. సౌదీ అరేబియా మీద కూడా ప్రయోగించవచ్చు, ఎందుకంటే వాళ్ళకి సున్నీ కంట్రీ ఆధిపత్యం కోసం సౌదీ అరేబియా మీద కూడా ప్రయోగించవచ్చు. ఇక వార్తల యుద్ధ సమయంలో చాలా వరకు వార్తలు మనం నమ్మకూడని వార్తలు వస్తూ ఉంటాయి, అంటే కన్విన్సింగ్ గా ఉంటాయి, స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఉంటాయి, ఎక్కడో దగ్గర లింక్ కనిపిస్తుంది. కానీ క్లట్టర్ లోంచి చూడాల్సిన అవసరం మనకు చాలా ఉంటుంది. క్లట్టర్ లోంచి చూసేది ఏంటంటే ఈ రోజున ఇరాన్కి కూడా అమెరికాకు కూడా యుద్ధం చేయాలని లేదు. ఇజ్రాయెల్కి మాత్రం మనుగడ కోసం ఇరాన్ లో రెజ్యూమ్ చేంజ్ చేయాలని ఉంది, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. ఇంకా మిగతా అణుబాంబులు మెటీరియల్ ఇదంతా అంటారా బూచి అన్నది చూపించడానికి తప్పితే కానీ ఒక కారణం సాకు చూపించడానికి. శాంతి కోరుతూ యుద్ధాన్ని తయారుగా లేకపోతే అది శాంతి జరిగే ప్రసక్తి లేదు, అది కూడా మనం గమనించాలి. ఒకవేళ యుద్ధానికి ఇప్పుడు మెరీన్ కోర్ కానీ లేకపోతే 82 ఎయిర్ బోర్న్ డివిజన్ కి ఎలిమెంట్స్ దాదాపు 3000 మంది అక్కడ చేరుకోకపోవడం కానీ ఇది జరగకపోతే ఇది వీక్నెస్ కింద కనిపెట్టి ఇరాన్కి చర్చలు దిగదు. సో అందువల్ల చెప్పి యుద్ధ సమయ తయారీ చేస్తూనే చర్చలు దిగుతారు. ఎప్పుడు ఇది యూనివర్సల్ రూల్. సరే, ఏప్రిల్ 6th వరకు టైం ఇచ్చారు కదా సార్, మళ్ళీ ఏంటి ఇదంతా ఇంత ఉద్రిక్తతలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి? ఏప్రిల్ 6th వరకు టైం ఇచ్చినా గానీ అమెరికా దీన్ని మామూలుగా ఎలా వాడుకుంటున్నారన్న తెలియదు. పాత ఎక్స్పీరియన్స్ చూస్తే ఒక డేట్ ఇచ్చినా గానీ దాని ముందరే కొన్ని యాక్టివిటీస్ చేసినవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లీడర్స్ ని ఎలిమినేట్ చేయడంలోనే అక్కడ ఒమాన్ తోటి చర్చలు జరుగుతుండగానే ఇటు ఇది లీడర్షిప్ ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో ఒకవేళ ఆబ్వియస్ టార్గెట్ బాగా మంచిది దొరికితే వాళ్ళు సమయం కోసం వెయిట్ చేయరు. ఏప్రిల్ 6th వరకు వెయిట్ చేసే అవకాశాలు చాలా తక్కువ. తర్వాత దానివల్ల వాళ్ళకి సర్ప్రైజ్ వస్తుంది. ఆ సర్ప్రైజ్ లో ఓన్ క్యాజువాలిటీస్ తగ్గుతాయి, అంటే వాళ్ళ అమెరికన్ ఇజ్రాయెల్ క్యాజువాలిటీస్ తగ్గుతాయి. తర్వాత ఇరానియన్ క్యాజువాలిటీస్ పెరుగుతాయి, క్యాప్చర్ చేయడం ఈజీ అవుతుంది. తర్వాత ఏంటంటే కార్క్ ఐలాండ్ అన్నది ఒకటి మన టెక్నికల్ గా మిలిటరీ పరంగా ఆలోచిస్తే 3 బర్త్లు ఉన్నాయి, అంటే షిప్పింగ్ బర్త్స్. ఆ 3 బర్త్స్లు చిన్న ఎయిర్పోర్ట్ ఉంది. ఆ 3 బర్త్స్లు ప్లస్ ఈ ఎయిర్పోర్ట్ క్యాప్చర్ చేస్తే కార్క్ ఐలాండ్ క్యాప్చర్ అయిపోయినట్టు. కెషమ్ ఐలాండ్ ఉంది. కెషమ్ ఐలాండ్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, ఎందుకంటే అండర్ గ్రౌండ్ టన్నెల్స్ చాలా ఉన్నాయి. ఓల్డ్ సాల్ట్ మైనింగ్ అయ్యేదాకా ఆ సాల్ట్ మైనింగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ జరిగి లోపల సొరంగాలు ఏర్పడినాయి. ఆ సొరంగాల్లో కొంచెం ఫైట్ చేయాల్సి బిల్డప్ ఏరియా అంటారు. ఆ బిల్డప్ ఏరియాలో మన ఆర్మీకి ఇన్ఫెంట్రీకి ఫైట్ చేయడానికి చాలా సమయం కావాల్సి ఉంటుంది, ఎందుకంటే వర్టికల్లీ హారిజంటల్లీ మొత్తం ఏరియా శానిటైజ్ చేయాల్సి ఉంటుంది. మేము శానిటైజేషన్ అన్న వర్డ్ వాడతాం. అది ఎందుకంటే మొత్తం ఎనిమిని కానీ ఐఈడీస్ కానీ బాంబులు కానీ ఏది లేకుండా క్లీన్ చేయడం, దానికి చాలా సమయం పడుతుంది. ఇంకా దాని వెనకాల బందరబాస్ పోర్ట్ అంటారా, దానికైతే అమెరికన్ ట్రూప్స్ ఇంకొక 50,000 కావాలి. అది ప్రస్తుతానికి అరేంజ్మెంట్లు కనిపించట్లేదు. చెప్పండి. ఓకే సార్, మీ అనుభవాన్ని బట్టి ఈ యుద్ధం ఎప్పుడు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది? ఎన్ని రోజులు పడుతుంది? మనకి బాధలు ఇబ్బందులు మన దేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, సో ఎప్పుడు అంటారు? మన దేశం ఎఫెక్ట్ అవుతుంది అన్నది అమెరికాకి కానీ ఇజ్రాయెల్కి కానీ ఇరాన్కి కానీ ఏ మాత్రం పట్టింపు లేదు. మన బాధలు మనం చూసుకోవాల్సిందే. సో మన బాధలు మనం ఏదో బాధపడిపోతున్నామని వాళ్ళు యుద్ధ సంధి చేసుకునే రకాలేం కాదు. అవునవును, అది వదిలేయండి. ఇప్పుడు మెయిన్ ఇరాన్ మధ్యన ఇజ్రాయెల్ అమెరికా మధ్యన శాంతి ఒప్పందం కుదురుతుందా? ఇజ్రాయెల్ మాత్రం ఒప్పుకునే పరిస్థితి కనిపించదు, ఎందుకంటే వాళ్ళకి మనుగడ ముఖ్యం. వాళ్ళు హెజ్బుల్లా మీద తీవ్రంగా అటాక్ చేస్తున్నారు. కానీ అమెరికా ప్రెషర్ తోటి ఒప్పుకునే అవకాశాలు ఉంటాయి. పోనీ ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం చేయాలి. ఇంకా అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్ అంటారా, అంతకుముందు ఇరాన్ లో ఎప్పుడు ఆపరేషన్లు చేసినా కంగు తిన్నారు. అప్పుడే వాళ్ళ ఎంబసీ సీజ్ అయినప్పుడు, తర్వాత జిమ్మీ కార్టర్ టైంలో ఒక స్పెషల్ మెరీన్ కమాండో అటాక్ చేసినప్పుడు వీళ్ళందరూ కంగు తిన్నారు. అలాగే ఇల్లీగల్ ఆర్మ్స్ ఎవరైతే సప్లై చేశారో అప్పట్లో ఆ రోజున ఆపరేషన్ ఇన్ఛార్జ్ కర్నల్ ఒక లెఫ్టినెంట్ కర్నల్ ఉంటే జిమ్మీ కార్టర్ నేను అథరైజేషన్ ఇచ్చానని కూడా ఒప్పుకోలేదు. అంటే ఆర్మీ వాళ్ళకి దెబ్బ తగిలింది. స్పెషల్ రా టైప్ ఆపరేషన్ చేయాలని చూస్తే అది సక్సెస్ అవునప్పుడు గవర్నమెంట్ ఒప్పుకోలేదు, అది మా మనుషులని, అమెరికన్ గవర్నమెంట్. సో ఆ విధంగా ఏంటంటే వాళ్ళు కూడా శాంతి కోరుకుంటున్నారు. అయితే వీళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము రిటైర్ అయ్యే ముందర మాది అప్పర్ హ్యాండ్ అని వాళ్ళు చూపించుకోవాలనుకుంటారు, వీళ్ళు చూపించుకోవాలనుకుంటారు. సో ఏప్రిల్ 6th వరకు అంటే ఏప్రిల్ 5th ఈవినింగ్ 6th మార్నింగ్ సడన్ గా ఓకే మేము హార్మోన్ జలసంధిని మా టోల్ ట్యాక్స్ వసూలు చేయడం ఒక 4 రోజులు ఆఫ్ చేస్తాం, ఈ లోపల మీరు సర్దుకోండి అని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ అవకాశాలు రాదర్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఎందుకంటే ఇరాన్ ఎకానమీ మొత్తం దెబ్బతినిపోయింది. ప్రస్తుతానికి ఇటువంటి బ్లాకేడ్ జరిగితే వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత బేసిక్ ఫుడ్ సమస్య వస్తుంది.
మన ఇండియాకి వచ్చి ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ పికప్ చేయాల్సిన ఎయిర్ క్రాఫ్ట్ వాళ్ళ రన్వే మీద ఉండగా కూడా ఈ అమెరికా డిప్లాయ్ చేసేసింది. అంటే మెడిసిన్స్ వెళ్లాల్సినవి కూడా దాదాపు 48 అవర్స్ డిలే అయిపోయింది. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు కూడా బాధపడుతున్నారు, కానీ పైకి మాత్రం మేము గెలుస్తున్నాం యుద్ధం అని చూపించుకోవాలి. సో ఏంటంటే ఇద్దరు గెలుస్తున్నట్టు చూపించుకుంటున్నప్పుడే మీడియేషన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సరే ఈ కొత్త సుప్రీం లీడర్ ను కూడా చంపాలని ఏమన్నా చూస్తుందా అమెరికా, ఇజ్రాయెల్? ఆ దృష్టితో ఏమైనా ఉన్నాయా ఇంకా? ఎగ్జాక్ట్లీ, ఇజ్రాయెల్ ప్లాన్ లో ఎప్పుడు లీడర్షిప్ ని ఎప్పుడు ఎలిమినేట్ చేద్దాం, ఎస్పెషల్లీ వాళ్ళకి రెజీమ్ చేంజ్ అయితేనే కానీ వాళ్ళకి అనుకున్న ఎయిమ్స్ కి అనుగుణంగా రాదు. సో అందుకని చెప్పి వాళ్ళని కూడా డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. అలాగే ఐఆర్జీసీ కొత్త కమాండర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా డిస్ట్రాయ్ చేయాలని చూస్తారు. అందుకని వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్ లో చర్చలకి ఎవరు తయారుగా లేరు, ఎందుకంటే వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ట్రాక్ ఫాలో అవుతారు. శాటిలైట్ ద్వారా కానీ ఇంట్లో లోకల్ గ్రౌండ్ ఇంటెలిజెన్స్ కానీ ఎంత డమ్మీలు ఏర్పాటు చేసినా కానీ వాళ్ళని కనుక్కోవడం ఈజీ. ఆ ఇరాన్లోకి అడుగు పెట్టగానే చంపేసే రకాలు అమెరికా. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక షిప్ చూసాం ఇండియాలో వచ్చి ఏదో ఫ్లాగ్ పెరేడ్ కి పార్టిసిపేట్ చేసి అందులో క్యాడెట్స్ పెట్టుకుని ఆర్మ్స్ ఎమ్యునిషన్ లేకుండా వయా శ్రీలంక వెళ్తూ ఉంటే ఇండియా ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి రాగానే దాన్ని పిలిచేసి. అవును అవును. సో అటువంటి పరిస్థితి జరుగుతుందని చెప్పి అందరికీ భయంగా ఉంది. సో ఆ విధంగా దాని గురించి కూడా పాకిస్తాన్ ఎవరు రావట్లేదు. అవును సార్, చూద్దాం ఇక ఏం జరగబోతుందో అర్థం కావట్లేదు. ఎప్పుడు ఏదైనా జరగచ్చు. 6వ తారీఖు తర్వాత క్లోజ్ అయినా కావచ్చు, లేదంటే ఇంకా ఉద్రిక్తతలు పెరగచ్చు. చూద్దాం సార్, తర్వాత పరిణామాలు మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.